అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. అమరావతి ఈ పేరు చెప్పగానే అందరూ కూడా మన రాజధాని అని టక్కుని చెప్తారు. అది ఇప్పుడు పరిస్థితుల్లో అదే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే అమరావతి ఒక మూలన పడిపోయిన రాజధాని. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు, 4 రాజధానులు, 5 రాజధానులు తెర మీదకి వచ్చాయి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపించాలి అని అంటే ఒక రాజధాని ఉండటం కరెక్ట్ కాదంటూ జగన్మోహన్ రెడ్డి గారు వీర వ్యవహారం చేశారు. ఏది ఏమైనా ఒక్క రాజధాని కూడా నిర్మించలేకపోవడం వైసీపీ యొక్క పతనానికి నాంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. 1వ తరగతి దగ్గర నుంచి 10వ తరగతి వరకు పిల్లలకు పాఠాలు బోధించేటప్పుడు ఎప్పుడో ఒక చోట, ఎక్కడో ఒక చోట ఒక ప్రశ్న రావడం సహజం. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని. అప్పుడు చాలా మీమ్స్ కూడా సోషల్ మీడియాని ఒక పారేశారు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అని. దానికి ఒక క్వశ్చన్ కూడా తయారు చేశారు. భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. చాలా వెరైటీగా మీమ్స్ అన్నీ కూడా పెడితే ఇది వైసీపీ పార్టీకి కనీసం చీమ కుట్టినట్టు అన్న కూడా లేకపోవడంతో వాళ్ళు కూడా టేక్ లైట్ అన్నారు. అందుకనే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా పోయింది. మరి అంబటి రాంబాబు కొన్ని రాజధానులు అంటే, జగన్ గారు 4 రాజధానులు అంటే, లేదు మరి పేరు నాని 3 రాజధానులు అంటే, కొడాలి నాని 2 రాజధానులు అంటే ఎవరికి ఇష్టం వచ్చినన్ని రాజధానులు వాళ్ళు చెప్పేసేవారు. ఏది ఏమైనా వైసీపీ పార్టీ మరి పరాభవం పాలైన తర్వాత, ప్రజాక్షేత్రంలో తిరస్కరణకు గురైన తర్వాత, 11 సీట్లు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అమరావతికి పునరుజ్జీవం వచ్చింది. అమరావతి రాజధానిని మరింత మెరుగులతో దిద్దుతూ మరి పరుగులు పెట్టిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా అమరావతి రాజధానిని ప్రపంచ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రణాళిక. 2014లో రాష్ట్ర విభజన సమయంలో నవి ఆంధ్రప్రదేశ్ సీఎంగా అందరి అభిప్రాయాలతో అమరావతిని రాజధానిని ఎంపిక చేశారు. అయితే ఈ రాష్ట్రానికి బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు ఓకే చెప్పారు. వీలైనంత ఎక్కువగా అమరావతి రాజధానిని ఎక్స్టెండ్ చేయాలని కోరారు. భూమిని సమీకరించాలని సలహాలు ఇచ్చారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి తన చేతికి అధికారం వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్న పాట అందుకున్నారు. భారీగా భూసేకరణ చేయాలన్న నోటితోనే అంత అవసరమా అన్నట్టు మాట్లాడారు. తర్వాత ఇది చంద్రబాబు నాయుడు గారికి దగ్గర బంధువులందరూ కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టారు. అందుకనే అమరావతిని రాజధాని చేశారు. అక్కడ భూములు రేట్లన్నీ ఆకాశానికి అంటుకుపోయాయి. అందుకనే మేము అమరావతిని రాజధాని క్యాన్సిల్ చేస్తున్నాము, మరి ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అంటూ హడావుడి చేశారు. అయితే ఎప్పటికీ భూములు ఇచ్చిన అమరావతి రైతుల గురించి కనీస స్థాయిలో పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి. పైగా వాళ్ళని పోలీసులతో కొట్టించారు. నిజం, వాళ్ళు కూడా పాపం ఎంత బాధపడి, ఎంత ప్రాధేయపడి, ఎంత వ్యయ ప్రయాసలకు వచ్చారో. ఎందుకు? కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే అమరావతి మరలా పునరుజ్జీవం పొయ్యొచ్చు అన్న ఆశలతో అమరావతి రైతులు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ కేసులతో అమరావతి రైతుల మీద ఉక్కుపాదం మోపారు. వాళ్ళు సంవత్సరాలకు తరబడి ఉద్యమాలు చేశారు. వాళ్ళు అన్నవో రామచంద్ర మాకు డబ్బులు ఇవ్వండి మహాప్రభు అని ఎన్నో ఉద్యమాలు చేసుకుని వచ్చారు. అయితే నిజంగా అమరావతి రైతుల అదృష్టమో తెలియదు, వాళ్ళ పిల్లల అదృష్టమో తెలియదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి పునఃప్రారంభం అయింది. కానీ వారి మనసులో గత అనుభవాలు సుడులు తిరుగుతూనే ఉన్నాయి. అయ్యో, రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత ప్రతిసారి రాజధానులు మార్చుతారనే సందేహం ఇప్పటికి ఇంకా ఉంది. ఏమో మళ్ళా జగన్ వచ్చేస్తే అమరావతి రాజధాని తీసేసి మళ్ళా 3 రాజధానులు అంటే అప్పుడు ఏమైపోవాలి? ఇప్పుడు భవిష్యత్తు తరాలకి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎవరు అంటే ఏం చెప్తారు? మరి విద్యాబుద్ధులు నేర్పే గురువులు, టీచర్స్ వీళ్ళందరూ కూడా మా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అంటే 3 రాజధానులు రా మనకి అని చెప్తారా? లేదు ఆ 3 రాజధానులు ఎక్కడెక్కడో చెప్తారా? లేదు అమరావతి రాజధాని అని చెప్తారా? ఇప్పటికి ఇంకా అమరావతి రైతుల్లో మారు మ్రోగిపోతుంది. ఏది ఏమైనా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకం ఉంది వాళ్ళకి. అమరావతి రాజధానిగా శాశ్వతంగా చేస్తారు అని. రాజకీయ మార్పులపై మాత్రం వాళ్ళకి అపనమ్మకం ఉంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే మారుస్తారేమో. అందుకనే అమరావతి రాజధాని శాశ్వతం చేయాలన్న విజ్ఞప్తిని వారి సీఎం చంద్రబాబు నాయుడు ముందు పెట్టారు. ఆయన సైతం పెద్ద మనసుతో ఆలోచించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా స్పందించింది. అందులో భాగంగానే ఈ నెల 28వ తారీఖున లేదా 29వ తారీఖున శాశ్వతంగా చేసే దిశగా ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది అన్న మాటలు వినబడుతున్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి స్పష్టమైన సంకేతాలు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అమరావతి ఏకైక రాజధానిగా ఖరారు చేస్తూ మరో తీర్మానం చేయబోతుంది. ఈ తీర్మానం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్టం 2014లో సవరణలు చేస్తారట. అమరావతిని అధికారిక రాజధానిగా పొందుపరచనుందట.
అయితే ఈ విభజన చట్టంలో రాజధాని పేరు చెబితే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ముఖ్యమంత్రి అనుకున్నా దానిని మార్చడం రాజ్యాంగబద్ధంగా అసాధ్యం. నిజం. రేపు జగనే రావచ్చు, లేదా మరి వేరే వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిగా మార్చడం కల్లా. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆ విధంగా అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వం. అందుకనే ఈ నెల 28న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అసెంబ్లీలో ఇక్కడ ఒక చిక్కు ఉంది. కీలక తీర్మానం ప్రవేశపెడతారు. అయితే అక్కడ ఆ సమావేశాల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా హాజరు కావాల్సి ఉంది. అతను వస్తాడా రాడా అన్న చర్చ కూడా నడుస్తుంది. ఇక కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిపోయి ఈ తీర్మానానికి మన జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారా, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా లేదా అనే రచ్చ కూడా జరుగుతుంది. ఒకవేళ మద్దతు ఇచ్చారనుకోండి, అరే అంతకుముందు మేము అమరావతి రాజధాని తప్పు అని అన్నాం కదా, అమరావతి రాజధాని వద్దని అన్నాం కదా, 3 రాజధానుల అంశం మేము తప్పుగా చెప్పామని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఒకవేళ వ్యతిరేకించారనుకుందాం, అంటే అమరావతి రాజధాని కాదు అని వ్యతిరేకించారనుకో, అయితే శాశ్వతంగా వీళ్ళు ఎప్పటి నుంచి వ్యతిరేకిస్తున్నారన్న ముద్ర కూడా పడిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై. అందుకే ఆ పార్టీ సమావేశానికి హాజరవకుండా గైహాజరవుతుంది అన్న మాటలు వినబడుతున్నాయి. ఇక రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే, అమరావతి రాజధానిని చేయాల్సిన సమయం ఆసన్నమైంది. గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో తను చేసేది ప్రతి ఒక్కటి కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల తరఫు నుంచి ప్రజా వ్యక్తిగా తను చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఉంటారు. అందుకనే కేంద్ర ప్రభుత్వం యొక్క సమయాన్ని, కేంద్ర ప్రభుత్వం యొక్క సలహాల్ని, కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాల్ని సేకరించి ఈ ఆంధ్రప్రదేశ్కి మన అమరావతి శాశ్వతమైన రాజధాని అని చెప్పే ప్రయత్నం, రాజ్యాంగబద్ధంగా నిర్మాణం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే అమరావతి ఊపిరి పీల్చుకో, ఇకపై ఏ సీఎం వచ్చినా నిన్ను మార్చడం ఎవరి తరం కాదు అన్న సంకేతాలు వినబడుతున్నాయి. త్వరలోనే అమరావతి రైతులు కూడా దీనిపై ఒక విభిన్నమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళందరికీ కూడా రాజధాని అమరావతి అని చెప్పుకునే రోజులు త్వరలోనే రాబోతున్నాయి, అది కూడా శాశ్వతంగా. మరి ఈ విషయంపై ఇప్పటికే సోషల్ మీడియాలో మీమ్స్ నడుస్తున్నాయి. ఇప్పటికీ కూడా అమరావతి రాజధానిని చేయనివ్వకూడదు అని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నాయి వైసీపీ మూకలు చేసేటువంటి ప్రయత్నాలు, అక్కడ ఉన్నటువంటి ఏర్పరచుకున్నటువంటి సామాగ్రి కానివ్వండి, అమరావతి అభివృద్ధికి ఉపయోగపడేటువంటి నిర్మాణ కార్యక్రమాలకు కావాల్సినటువంటి సామాగ్రి కానివ్వండి, వీటన్నిటిని వాళ్ళు తగులు పెడుతూనే ఉన్నారు. గత వరుసగా జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలన్నీ కూడా వైసీపీ పేటీఎం బ్యాచ్ చేస్తున్నారు అన్న మాటలు కూడా వినబడుతుంది. అందుకనే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇలా ఒకరు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఆ దొంగలు ఎవరో పట్టుబడతారు. అసలు ఇటువంటి వరుస అగ్ని ప్రమాదాలకు కారణమైన వాళ్ళని తీసుకుని వచ్చి కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోరుతుంది. త్వరలోనే అమరావతి రాజధాని మాది అని చాలా ఆనందంతో, ధైర్యంగా, గుండెలు విరుచుకుని చెప్పుకునేటువంటి సందర్భం రాకనే వస్తుంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అని అంటే బిక్కమొహం వేసి చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీరైనా సరే ఏ పిల్లవాడినన్నా పిలిచి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అంటే వాళ్ళకి కూడా తెలియదు. గత 5 సంవత్సరాలుగా జరిగింది అదే. ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు ఉన్నాయన్న మాట. ఆ 3 రాజధానులు ఎక్కడయ్యా, కనీసం పునాది రాయన్నా వేశారా అంటే అది లేదు. అంటే ప్రతి ఒక్కరిని సందిగ్ధంలో పడిచేటటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ రాజధాని. అందుకనే చెట్టు చివరిగా చంద్రబాబు నాయుడు గారు మరి దీన్ని డేరింగ్ అంటారో లేదా ఆయన యొక్క విజనరీ అంటారో ఏమంటారో తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వం చర్చించారు. కేంద్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా మరి తన సంకేతాలను పంపించింది. అందులో భాగంగానే ఇప్పుడు శాసనసభలో ఒక మంచి కార్యక్రమాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీ కుడితల పడ్డ ఎలకలాగా గిలగలా కొట్టుకుంటుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ప్రత్యేక సమావేశాల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే తీర్మానాన్ని మరి మద్దతు ఇస్తుందా లేదా, ఇప్పుడు అమరావతి రాజధాని కావాలి అని అన్నారనుకోండి, అంతకుముందు అమరావతి రాజధాని ఎందుకు వద్దన్నారు అన్న తప్పును కూడా వాళ్ళే ఒప్పుకోవాలి. లేదు అమరావతి రాజధాని వద్దు అని అన్నారనుకోండి, అమరావతికి శాశ్వత వ్యతిరేక ముద్ర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడుతుంది. అందుకనే ఆ పార్టీ అసెంబ్లీకి రాదు అన్న మాటలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినబడుతుంది. ఏది ఏమైనా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ కూడా గర్వంగా ఎదురు చూస్తున్నారు. మరి అమరావతి రాజధాని శాశ్వతం కాబోతున్నందుకు వాళ్ళ మొహాల్లో కూడా చిరునవ్వులు చింతిస్తున్నారు. ఏది ఏమైనా మరి అమరావతి రాజధాని అని అన్నందుకు ప్రతి ఒక్కరూ కూడా ఇదే మా రాజధాని అయితే బాగుంటుంది అన్న ఆలోచనలోనూ ఉన్నారు. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు అడుగులు కూడా వేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.